హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజ్‌ని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వచ్చి తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇప్పుడున్న రోజుల్లో ఆకుకూరలు తక్కువగా తింటున్నారండి. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది కదండీ. ఒకసారి ట్రై చేయండి. ఫ్రై చాలా రుచిగా కమ్మగా రావాలంటే ఇలా ఈ పొడి వేసి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ నంచుకొని ఇలా అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టేసుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకుందాము. ఇందులోకి అయితే శనగపప్పు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. తర్వాత ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. అలాగే ఒక ఆనియన్ కట్ చేసిండేది వేసేసుకుందాం. అలాగే ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం. లైట్గా ఫ్రై చేసేసుకుందాం అన్నీ. ఆనియన్ కొద్దిగా మగ్గిన తర్వాత ఇక్కడైతే నేను 2 కట్టల తోటకూరనైతే బాగా వాష్ చేసేసినానండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆనియన్ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మనకి ఆకుకూరనంతా అందులోకి వేసేసుకున్నాము. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము. తర్వాత ఒక ప్లేట్ వేసేసి ఒక ఆకు బాగా మెత్తగా మగ్గే వరకు మగ్గిచ్చేసుకుందాము. మన ఫ్రైకి అయితే పొడిని ప్రిపేర్ చేసుకుందాము. పప్పులో ఒక 1/2 కప్ వేసుకున్నాను. వెల్లుల్లి రెవ్వలు, ఉప్పు, కారం, కొబ్బరి కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. మనకు పొడి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఆకు కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ పొడినంతా ఆకులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే ఇక్కడ మనం ఉప్పు కారం ఏమైనా తక్కువైతే కాస్త యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా యాడ్ చేసుకున్నానండి. కారం ఉప్పు తక్కువ ఉంటే అంతే అండి. ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకుంటే ఆకుకూర అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ అలాగే జొన్న రొట్టెలకు కూడా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి ఇలా వీక్లీ వన్స్ అయినా పెట్టండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి ఆకుకూరలు తినడం వల్ల. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. Thank you so much for watching this video.